కొత్తగూడెం మరియు పాల్వంచ పట్టణ ప్రజలందరికీ, అదేవిధంగా కొత్తగూడెం నియోజకవర్గ ప్రజలకు, అలాగే కొత్తగూడెం జిల్లా ప్రజలకే ఒక శుభవార్త ఇది. కొత్తగూడెం జిల్లా కేంద్రం అయిన తర్వాత, జిల్లా ఏర్పాటు అయిన తర్వాత కొత్తగూడెం పాల్వంచలు రెండు కలిపి అటు నియోజకవర్గ హెడ్ క్వార్టర్గానే కాకుండా జిల్లా హెడ్ క్వార్టర్గా కూడా ఉన్నాయి. ఈ రెండిట్లో పాల్వంచికి సంబంధించి గత 25 సంవత్సరాల నుంచి కూడా ఎన్నికలు జరగట్లేదు. గత అనేక సంవత్సరాల నుంచి ఎన్నికలు జరగకపోవటం వల్ల, అనేక ప్రజాప్రతినిధులు లేకపోవటం వలన ఆ ప్రజలు వాళ్ళ బాధలు ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియని పరిస్థితుల్లో ఉండేవాళ్ళు. ఇవాళ ఈ రెండింటిని కలిపి ఒక మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటయ్యి దానికి సంబంధించిన ఆర్డినెన్స్ను కూడా ఇవాళే క్యాబినెట్ ఆమోదించడం జరిగింది. ఆ ఆర్డినెన్స్ త్వరలోనే అది చట్ట రూపంలో కూడా దారుస్తుంది. దీనిలో పాల్వంచ, కొత్తగూడెం, సుజాత నగర్ పరిసర గ్రామాలు 7 గ్రామాలు ఇవన్నీ ఉన్నాయి. ఇది చాలా మంచి వార్త, శుభవార్త మా ప్రజలందరికీ కూడా. అటు ఎన్నికలు జరుగుతున్నాయి, ఇటు కార్పొరేషన్ అవుతుంది. కార్పొరేషన్ స్వరూపమే మారిపోతుంది. కార్పొరేషన్ రావటం వలన సిస్టమ్ మొత్తం కూడా చేంజ్ అవుతుంది. మేయర్లు వస్తారు, కార్పొరేటర్లు అవుతారు. అలాగే పోలీసు అధికారులు ఇక్కడి నుంచి ఎస్పీ బదులు సిపిలు అవుతారు, అడిషనల్ సిపిలు అవుతారు. ఆ విధంగా కొత్త వ్యవస్థ వస్తుంది, కొత్త ఎస్టాబ్లిష్మెంట్లు ఏర్పాటు అవుతాయి. కేంద్రం నుంచి కూడా చాలా ఫండ్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఈ విధమైనటువంటి మంచి వార్తని మాకు రావటం వలన మేమంతా చాలా ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. కొత్తగూడెం నియోజకవర్గ మరియు జిల్లా ప్రజలందరి తరఫున ముఖ్యమంత్రి గారికి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఉప ముఖ్యమంత్రి భట్టి గారు, మా జిల్లా మంత్రులు తుమ్మల గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. తుమ్మల గారికి మరిన్ని ప్రత్యేకించి కృతజ్ఞతలు. ఎందుకంటే ఆయన మొదట్లో ఐడియా ఇచ్చింది కూడా ఆయనే, దాన్ని బాగా పర్సీవ్ కూడా చేశాడు ఆయన. తుమ్మల గారికి కృతజ్ఞతలు. అదేవిధంగా అధికారుల కృషి కూడా ఇందులో చాలా ఉంది. మన మున్సిపల్ కార్పొరేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ, మున్సిపల్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ గారు, అలాగే శ్రీదేవి మేడం గారు, సిడిఎంఏ, అలాగే మన జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ గారు, వీళ్ళందరూ అందు మధ్యలో గౌతమ్ గారు కూడా చేశాడు. వీళ్ళందరి సహాయ సహకారాలతో ఇవాళ చాలా సంతోషంగా ఉంది కార్పొరేషన్ సాధించుకోవటం. దీనివల్ల ఒకటి కార్పొరేషన్, 2 పాల్వంచిక ఎన్నికలు. ఈ విధంగా ఒక మంచి పరిణామంగా నేను భావిస్తూ మరొకసారి అందరికీ మన నియోజకవర్గ ప్రజల తరఫున కృతజ్ఞతలు, ధన్యవాదాలు. సుజాత నగర్ పరిసర గ్రామాలు 7 గ్రామాలు.